హే ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఐఎమ్ ఆల్సో కీపింగ్ వెల్. అండ్ కొంచెం వాయిస్ పోయిందంతే, రెస్ట్ ఆల్ ఇస్ ఫైన్. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారా? మాకు ఆఫీస్ అవుటింగ్ ఉండే అనమాట ఇవాళ. సో హెల్త్ బాగాలేకపోయినా సరే ఫ్రెండ్స్ అందరి కోసం వెళ్దామని చెప్పేసి నేను కూడా స్టార్ట్ అయిపోయినా. సో మేము వెళ్ళింది లియోనియా రిసార్ట్. సో ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఫర్ దిస్ కంపెనీ సిన్స్ 3 years. సో ఇది మా ఫస్ట్ అవుటింగ్. సో వీళ్ళందరూ నా టీమ్మేట్స్. మ్యాక్సిమం ఇందులో నుంచి కొంతమంది మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, బికాస్ నేను బ్యాక్ టు బ్యాక్ ఏదో ఒక వీడియోస్లో ఆర్ పిక్చర్స్లో ఇన్స్టాలో ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటాం మా కొలీగ్స్ గురించి. సో వీళ్ళందరూ మిగతా వాళ్ళనమాట. సో మేమందరం అక్కడ ఫస్ట్ వెళ్ళాక మాకు ఒక మీటింగ్ టైప్ ఉండే అనమాట. అందరం ఒక చోట మీట్ అయ్యాం. సో అందరు ఒక్కొక్కరు వస్తూ ఉండే, వాళ్ళ కోసం వెయిట్ చేస్తుండే. ఇంకా గ్యాప్లో మేము కూడా కొంచెం అలా ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట. సో అందరు వచ్చేసాక ఒక దగ్గర మీట్ అయిపోయాక మేమందరం డిస్పర్స్ అయిపోయినాం. సో దిస్ ఇస్ మై హోల్ టీమ్. మేమందరం ఒక మంచి కొన్ని పిక్చర్స్, వీడియోస్ అన్నీ తీసుకున్నాం. సో దీని తర్వాత మనకి అవుట్డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ ఉంటే ఏదన్నా చేసుకోవచ్చు. మేము మాత్రం బిజీగా ఫస్ట్ అన్ని పిక్చర్స్ తీసుకున్నాం, ఎందుకంటే ఫొటోస్ ఇంపార్టెంట్. ఎక్కడికి వెళ్ళినా మనకు పిక్చర్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ వీళ్ళందరు నా ఇంకో గ్యాంగ్, వీళ్ళు నాకు కొంచెం ఎక్కువ క్లోజ్ అనమాట. మేమందరం చాలా క్లోజ్ ఉంటాం అందరం. సో మా ఫ్రెండ్స్ అందరం ఇంకా ఇండోర్ గేమ్స్ ఆడదామని చెప్పి తీసుకెళ్ళిపోయినారు. అందరు బాగా బిజీగా ఆడుకుంటుండే. అక్కడ యూనో, స్నూకర్స్, టేబుల్ టెన్నిస్, ఇవన్నీ డిఫరెంట్ గేమ్స్ ఉండే. నేను కూడా ఆడినా, చూడండి ఎట్లా ఆడినాను. ఇదంతా ట్రైనింగ్ సెషన్ అనమాట. ఇక్కడ కూడా నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరూ. ఎలా ఆడాలి, బాల్ ఎలా పట్టుకోవాలి, ఆ స్టిక్ ఎలా పట్టుకోవాలని చెప్పేసి. మనకి జీరో ఐడియా, ఇవన్నీ మనకు అసలుకే తెలీదు. ఇదంతా ట్రైనింగ్ అసలు. పాపం యాక్చువల్లీ చెప్పాలంటే నా టీంలో నేను చాలా చిన్న పిల్లని. సో అందరు బాగా ప్యాంపరింగ్ చేస్తుంటారు. సో నేను కొట్టిన, ఎలా కొట్టానో చూడండి మీరు కూడా. సో ఈ గేమ్స్ అన్ని మనకు సెట్ కావని చెప్పేసి మేము బయటకు వచ్చేసాం, రీల్స్ తీసుకుందాం అని చెప్పేసి. గాయ్స్, నా యూట్యూబ్ గురించి ఏమని చెప్తావా? హే ఫ్యామ్, అప్పు, ఇంకా చెప్పు. అండ్ శ్వేత. ఇంకా కాదు, నా ఛానల్లో వీడియోస్ ఎట్లున్నాయి చెప్పు. నీ ఛానల్లో వీడియోసా? ఇట్స్ వెరీ క్యూట్, యు నో, ఇట్స్ వెరీ క్యూట్. మంచి ఫీడ్బ్యాక్ చెప్పు. నా ఛానల్లో వీడియోస్ ఎట్లున్నాయి అప్పు చెప్పు. నువ్వు ఇంకా నువ్వు వీడియోస్ మా అప్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వన్ ఆఫ్ ద రీజన్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఈమె కూడా చాలా సపోర్ట్ చేస్తాను. గైస్, అప్పు చాలా టైర్డ్ అయిపోయింది. విల్ కమ్ బ్యాక్ టు యూ లేటర్. న్యూ సబ్స్క్రైబర్, షీ ఈజ్ ఆల్సో శరణ్య. హాయ్ చెప్పండి. హాయ్. సో బేసికలీ నా ఫ్రెండ్స్ని ఛానల్ గురించి చెప్పండి అంటే నేను ఎలా మాట్లాడుతానో ఇమిటేట్ చేస్తుండే అనమాట. ఎందుకు గాయస్, నేను బాగానే మాట్లాడతా కదా, ఎందుకు అట్లా చేస్తారేమో. సో ఎనీవేస్, దాని తర్వాత మేము లంచ్కి వచ్చేసాం. అండ్ లంచ్లో చాలా వెరైటీస్ ఉండే, బాగా తినేసినాం మేము, బికాస్ ఫుల్ ఆకలి పైన ఉండే. అండ్ నేను శ్వేత ఒక దగ్గర కూర్చొని ఇంకా వీడియోస్ రికార్డ్ చేద్దామని చెప్పేసి నేను అక్కడ పెట్టుకొని తీస్తుండే. సో లంచ్ తర్వాత యాక్చువల్లీ మాకు స్విమ్మింగ్ ప్లాన్ ఉండే, బట్ శ్వేత, సౌమ్య వీళ్ళు ఎవరు రాలేదు. సో నేను నా వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా టీంలో, వేరే వాళ్ళు. సో వాళ్ళతోనే స్విమ్మింగ్ చేసేసాను అనమాట. అక్కడ కూడా ఫుల్ టైం పాస్ అయింది. ఆల్మోస్ట్ ఒక 2 hours అలా పూల్లో ఉండే మేము. అండ్ స్లైడ్స్ కూడా ఎక్కువ లేవు అక్కడ. అండ్ నాకు ఈ లియోనియా రిసార్ట్ చూస్తే బేసికలీ నా స్కూల్ డేస్ గుర్తొచ్చినాయి, బికాజ్ మేము అప్పుడు స్కూల్ నుంచి పిక్నిక్కి వెళ్ళినాం. సో నాకు అప్పుడు మేము ఏమేమి చేసాం, స్కూల్ ఫ్రెండ్స్ అందరం, అవన్నీ గుర్తొస్తుండే. సో ఐ గెస్ నేను వెళ్ళింది 6th or 7th క్లాస్లో అనుకుంటా. సో నాకు అది కూడా మంచిగా అనిపించింది, మేము అప్పట్లో మేము ఎలా ఉండే, ఏం చేసామని చెప్పేసి. ఈ వీడియో నాకు స్కూల్ ఫ్రెండ్స్ కూడా చూస్తే వాళ్ళకు కూడా గుర్తు ఉండొచ్చు, ఎందుకంటే ఇవన్నీ బికాస్ మేము చాలా క్లోజ్ ఉంటుండే అప్పట్లో. సో ఎస్, దీని తర్వాత నేను పూల్లోకి వెళ్ళిపోయిన, ఫుల్ ఎంజాయ్ చేసిన. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలా డేస్ తర్వాత పూల్లోకి వెళ్ళిన. సో నాకు చాలా మంచిగా అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేసేసినాము. సో ఫుల్ ఎంజాయ్ చేసేసాం మేము పూల్లో. ఫుల్ క్యాచెస్ ఆడుకున్నాం, చాలా టైం పాస్ అయ్యింది. అండ్ దీని తర్వాత మాకు మళ్ళీ టీ టైం ఉండే అనమాట. టీ, కాఫీ టైం, స్నాక్స్ బ్రేక్ ఉండే. అక్కడ కూడా మేము బిస్కెట్స్, టీ, కాఫీ, సమోసా ఇవన్నీ తినేసినాక ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అప్పటికే 6 o'clock ఏం అవుతుండే కావచ్చు. సో ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం.
రండి రండి ఫాస్ట్, ఇది ఎండింగ్ ఇస్తామండి. నేను ఎండింగ్కి ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా చెప్పు and hit the bell icon. దిస్ ఈజ్ హౌ ఆర్ అవుటింగ్ వెంట్ గైస్. చాలా టైం పాస్ అయింది, చాలా ఎంజాయ్ చేసాం చాలా డేస్ తర్వాత. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.